ఓం శాంతి. ఓం శాంతి. 24/5/26 మురళి. అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డేట్ 28/2/2010. देह भान के मैं की होली जलाकर परमात्मा संघ के रंग की होली मनाओ. దేహ భ్రాంతి యొక్క నేను నేను అనేటువంటి హోలీ అనేది కాల్చి పరమాత్మ సాంగత్యం అనే రంగు యొక్క హోలీ జరుపుకోండి అంటున్నారు. आज होलीएस्ट बाप अपने होली बच्चों से होली मनाने आए हैं. चारों ओर के बच्चे दूर दूर से स्नेह में दिल में समा रहे हैं. ఈరోజు హోలీయెస్ట్ బాబా తన హోలీ పిల్లలతో పవిత్రమైన బాబా తన పవిత్రమైన పిల్లలతో హోలీ జరుపుకోవడానికి వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు దూర దూరం నుండి స్నేహంలో హృదయపూర్వకంగా అంటే మనసులోనే ఇమిడి ఉన్నారు అంటున్నారు. అంటే ఎదురుగా జరుపుకోవడానికి వచ్చిన పిల్లలు, దూరంగా ఉండి మనసులో ఉన్న పిల్లలు అందరినీ బాబా చూస్తున్నారు. बाप दादा चारों ओर के बच्चों के मस्तक में भाग्य का सितारा चमकता हुआ देख रहे हैं. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో భాగ్య సితార మెరుస్తున్నట్లు చూస్తున్నాను అంటున్నారు. ఇట్నా బడా భాగ్య సారే కల్పమే और किसका भी नहीं होता. ఇంత గొప్ప భాగ్యం మొత్తం కల్పంలో ఇంకెవరికి ఉండదు. ఈ సంగమ యుగం యొక్క ప్రాప్తి ఆధారంతో పిల్లలే ఇంత శ్రేష్టమైన పవిత్రంగా తయారవుతున్నారు. భవిష్యత్తులో మీరు డబల్ పవిత్రంగా తయారవుతారు. ఆత్మ భీ పవిత్ర और శరీర్ భీ పవిత్ర. ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది మన ఆత్మ? పవిత్రంగా, శరీరం కూడా పవిత్రంగా. మొత్తం కల్పంలో చక్రం, మొత్తం కల్పం అంతా తిరిగి చూడండి, చక్కెర కొట్టి చూడండి అంటున్నారు బాబా. ఏ ధర్మాత్మలు మీలాగా డబల్ పవిత్రంగా ఉండరు అంటున్నారు. ఎంత గొప్ప ధర్మాత్మల్ని తీసుకున్నా, ఒకవేళ క్రైస్తవ బుద్ధుడు ఇలాంటి వాళ్ళని తీసుకున్నా, ఎంత గొప్ప మహాత్ముల్ని తీసుకున్నా, ఆత్మ పవిత్రము శరీరము పవిత్రము ఉంటుందా? మీకు ఒక్కళ్ళకే ఉంటుంది అంటున్నారు బాబా, మీకు తప్ప ఎవరికి ఉండదు అంటున్నారు. ఎంత గొప్ప ధర్మాత్మలకి కూడా ఉండదు. వాళ్ళు మనుషులు ఏమనుకుంటారు? వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే భగవంతుళ్ళు అనుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారు? మీతో కూడా పోల్చడానికి పనికిరారు అంటున్నారు. వాళ్ళని మనతో కూడా పోల్చడానికి పనికిరారంట. కాబట్టి మీలాంటి పవిత్రంగా ఆత్మ శరీరము డబల్ పవిత్రమైన వాళ్ళు ఎవరు ఉండరు అంటున్నారు. ఎందుకంటే ధర్మాత్మలు కూడా ఎప్పుడు దిగుతారు? ఏ ధర్మాత్మైనా ఎప్పుడు దిగుతారు? ధర్మస్థాపన చేస్తుంది. కాబట్టి వాళ్ళకి పవిత్రమైన శరీరం దొరికే అవకాశం ఉందా? ఎవరికైనా వికారాల ద్వారా జన్మ తీసుకున్న శరీరంలోకి రావాల్సిందే. కానీ ఆత్మ శరీరము రెండు పవిత్రమైన ఉండటం కుదురుతుందా? మన ఒక్కళ్ళమే స్పెషల్ అన్నమాట. ఏంటి మన స్పెషల్ చెప్పండి? పవిత్రమైంది భవిష్యత్తులో మనం తీసుకుంటాం అన్నమాట. आज होली सब मनाते हैं लेकिन आप इस समय जो डबल होली अर्थात पवित्र बनते हो उसका यादगार उत्सव के रूप में होली मनाते हैं. బాబా అంటున్నారు, ఏ విధంగా బయట హోలీ పండుగ జరుపుతూ ఉంటారనమాట. ఆ హోలీ అనేది ఎందుకు జరుపుతున్నారు? మీరు డబల్ హోలీగా అంటే డబల్ పవిత్రంగా. ఏంటి డబుల్ పవిత్రం? ఎన్నిసార్లు చెప్పించినా చెప్పాలి. ఏంటి డబుల్? వెరీ గుడ్. మీరు డబల్ పవిత్రంగా అయ్యారు కాబట్టే బయట హోలీ అనే ఉత్సవం చేసుకుంటున్నారు. అంటే పవిత్రాతి పవిత్రంగా ఆత్మ శరీరం రెండు పవిత్రంగా అయ్యేది మీకే. మీరు అలా అయ్యారు కాబట్టి వాళ్ళు ఉత్సవం రూపంలో హోలీ జరుపుకుంటున్నారు. మీ యొక్క ప్రతి అడుగులో అడుగు, మీ జీవితం యొక్క మహత్వము అనేటువంటి దాన్ని వాళ్ళు ఉత్సవంగా జరుపుకుంటున్నారు. మీరు ఈ సంగమయుగంలో ప్రతిరోజు ప్రతి అడుగు ఉమంగ ఉత్సాహంలో ఉంటారు. వాళ్ళేమో ఒక్కరోజు కోసం పండగ చేసుకొని ఉమంగ ఉత్సాహంలో రావడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. మీ యాదగారు అనేది వాళ్ళు ఉత్సాహంగా మీరున్నారు కాబట్టి దానికి స్మృతి చిహ్నంగా వాళ్ళు ఒకరోజు ఉత్సవం అనేది జరుపుకుంటారు. ఎందుకు ఉమంగ ఉత్సాహం ఉంటుంది? మనకెందుకు ఉమంగ ఉత్సాహం ఉంటుందని అడుగుతున్నారు బాబా. చెప్పండి మరి. ఎందుకంటే పరమాత్మని సాంగత్యంలో ఉండే అదృష్టం మనకే దొరికింది. పరమాత్మ సాంగత్యం యొక్క రంగు అనేది మన మీదే పడుతుంది. పరమాత్ముడిలాగా ఎవరు తయారవుతున్నారు? సాంగత్యంలో ఉంటూ 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 బాబాలాగా ఆత్మ కూడా తయారైపోతుంది అనమాట. మరి ఉందా ఉందా ఉత్సాహం అంటున్నాను అనమాట. ఆప్కా హర్ కదం, మీ యొక్క ప్రతి అడుగు ఉత్సవం రూపంలో వారు జరుపుకుంటారు.
ఇప్పుడు హోలీ ముందు రోజు కూడా ఏం చేస్తారు, హోలికా చేస్తారు, హోలికా దహనం చేస్తారు కదా, భోగి మంటల్లాగా ఏం చేస్తారు, హోలికా దహనం చేస్తారు. ఎందుకు? మందే కదా, అందుకని బాబా అంటున్నారు మీదే కదా చెప్పండి ఎందుకు చేస్తారు వాళ్ళు అంటున్నారు. ఎందుకు? ముందేమో హోలికా దహనం చేస్తారు, ఆ తర్వాతే హోలీ పండుగ రంగులు వేసుకునేది పండుగ చేసుకుంటారు. ఎందుకు? ముందు మంట వేసి ఎందుకు తగలబెడతారు? ఎందుకంటే సంగమ యుగంలో ఫస్ట్ మీ ఆత్మలో ఉన్న పాత స్వభావ సంస్కారాలన్నీ మీరు యోగం అనే అగ్నితో కాల్చుకున్న తర్వాతే, అప్పుడు పాత సంస్కారాలన్నీ కాలిపోయాక బాబా పరమాత్మ సాంగత్యం అనే రంగు పడుతుంది. లేకపోతే అంటుకోదు అనమాట. రంగు అంటుకుంటుంది అంటుకోదని ఉంటుంది కదా. బాబా సాంగత్యం అనే రంగు ఎందుకు అంటుకోదు? బాబా అంటున్నారు మీ పాత స్వభావ సంస్కారాలని యోగం అనే అగ్నిలో ఎప్పుడైతే దహిస్తారో అప్పుడే పరమాత్మ సాంగత్యం అనే రంగు ఆత్మకి పట్టుకుంటుంది. పరమాత్మ మిలన్ హో నహీ సక్తా. కాబట్టి ముందు పాత స్వభావ సంస్కారాలన్నీ యోగాగ్నిలో దహిస్తేనే పరమాత్మ మిలనం అనేది జరుగుతుంది. యోగాగ్నిలో పాత సంస్కారాలని కాల్చేయడమే పరమాత్మ సాంగత్యం అనే రంగులో ఇమిడిపోవడము. ఈ రోజుల్లో చూడండి మరి తగలబెడతారు, తర్వాత రంగులు చల్లుకుంటూ ఉంటారు. ఆప్కే ఆధ్యాత్మిక రూప్కో స్థూల రూప్ మే దే దియా హై. మీ ఆత్మలో ఉన్న పాత స్వభావ సంస్కారాన్ని మీరు కాల్చుకుంటే వాళ్ళేమో రకరకాలవన్నీ వేసి పాత వస్తువులన్నీ వేసి కాలుస్తూ ఉంటారనమాట. కాల్చుకోవాల్సింది దేంతో? యోగాగ్నితో పాత స్వభావ సంస్కారాలు ఆత్మలోవి కాల్చుకోవాలి. అందుకనే బాబా ఉదాహరణ చెప్తారు కదా, పేలాలు వేస్తారనమాట. మొక్కజొన్న గింజలు వేస్తారనుకోండి, అవి టప్ టప్ అని పేలుతూ ఉంటాయి, ఆ మంటల్లో వేస్తారనమాట. ఎందుకు? మన ఆత్మ ఈ దేహాభిమానం నుండి విడిపోయి పువ్వులాగా తయారవుతుంది అన్నదానికి గుర్తు వాళ్ళు వేస్తారు. కానీ పేలాలు వేసుకుంటారు. కానీ అవ్వాల్సింది ఏంటిది? పాత సంస్కారాలన్నీ కాలిపోయి ఆత్మ సంపన్నమయ్యి పూర్తిగా ఆత్మ వికసించాలి, పువ్వులాగా తయారవ్వాలన్నమాట. వాళ్ళైతే స్థూలమైన రంగులు వేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకు ఉండేది దేహాభిమానం యొక్క వృత్తి ఉంటుంది. కానీ మీకు ఆత్మను అనేటువంటి హోలీ పవిత్రమైన ఆత్మను ఈ స్థితిలో ఉండి మీరు జరుపుకుంటారు. మొత్తం కల్పంలో ఎవ్వరు మరి ఆధ్యాత్మిక హోలీ మనాకే డబల్ హోలీ నహీ బనే. ఇలాంటి ఆధ్యాత్మిక హోలీ జరుపుకొని డబల్ హోలీగా మీరు తప్ప ఎవరు అవ్వలేరు అంటున్నారు. आप सभी जो भी जहाँ से आए हो तो परमात्मा संघ की होली में आए हो. మనం ఒక్కళ్ళమే ఎందుకు డబుల్ పవిత్రంగా అయ్యాము? ఎందుకంటే మనమే ఆధ్యాత్మికంగా జరుపుకున్నాం, వాళ్ళందరూ దేహాభిమానంలో జరుపుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికీ డబుల్ పవిత్రంగా అవ్వడం అనేది కుదరదనమాట. మనమే ఎందుకు అయ్యాము అంటే మనము ఆత్మలోని పాత సంస్కారాలన్నీ కాల్చేసి పరమాత్మని వారిగా అయ్యి పరమాత్మ సాంగత్యం అనే రంగు వేసుకొని మనం డబల్ పవిత్రంగా తయారయ్యాము. పరమాత్మ సంఘకి హోలీ మనానే ఆయే హై. మరి డబల్ పవిత్రం అంటే గుర్తొస్తుందా? డబల్ పవిత్రం అంటే ఏంటా అని మళ్ళీ ఆలోచిస్తారా? ఏంటి డబల్ పవిత్రం అంటే? ఆత్మ పవిత్రం, శరీరము పవిత్రం. దాన్ని డబల్ పవిత్రం అని అంటారనమాట. మళ్ళీ ఇంకొకసారి అడిగితే మర్చిపోతారా? డబల్ పవిత్రం అంటే అదేంటిదో అనుకుంటారా? तो आप होली खेलिए कहते हो ना, होली अर्थात जो बात हो चुकी वह होली. అలాగే బాబా అంటున్నారు మీరు హోలీగా అయిపోయారు, ఒకటేమో పవిత్రంగానూ అయిపోయారు, రెండో హోలీ అంటే జరిగిందేదో జరిగిపోయింది అని బిందువు పెట్టడం అనమాట. హోలీ అంటే ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది అని బిందువు పెట్టడం, డ్రామానుసారంగా జరిగిపోయింది. అందుకని ఏమనాలి? హోలీ. తో కోయి భీ వ్యర్థ బాత చిత్ పర్ నహీ లాతే. వ్యర్థమైన విషయాలు మళ్ళీ మనసుపైకి కూడా తీసుకొని రావద్దు. జరిగిందేదో జరిగిపోయింది. ఇలా హోలీ జరుపుకునేవారైనా आप सभी ने होली अर्थात पवित्र बनने का पूर्ण पुरुषार्थ कर पवित्रता के धारण किया है. పవిత్రంగా అవుతాము అని పూర్తి పురుషార్థం చేసి పవిత్రతని ధారణ చేశారు. అప్పుడే కదా భవిష్యత్తులో డబల్ పవిత్రత యొక్క గుర్తు డబల్ కిరీటం అనేది చూపిస్తారు. ఆజ్కే దిన ఆప్ హర్ ఏక్ బచ్చా క్యా జలాకే జాయింగే. మరి పిల్లలందరూ ఏం కాల్ చేసి వెళ్తారు అంటున్నారు. బాప్దాదా చూశారు, जन्मदिन पर भी जो बाप के होमवर्क दिया था क्रू को जन्मदिन पर जन्मदिन की गिफ्ट दे दो, तो उसकी रिजल्ट बाप दादा के पास कुछ बच्चों की आज पहुंची है. మరి బాబా పుట్టినరోజు నాడు ఒక హోంవర్క్ ఇచ్చారు, గుర్తుందా అంటున్నారు బాబా. దీని ముందు మురళి కాక దీని ముందు మురళిలో, ఎందుకంటే శివ జయంతికి బాబా గిఫ్ట్ ఇమ్మని అడిగారు.
మురళి మొత్తం అదే చెప్పారు. ఏంటి, గిఫ్ట్ ఇచ్చేసాం కాబట్టి గుర్తులేదంటారా? ఏంటిది చెప్పండి. అందరూ క్లాస్లో కూర్చొని మరీ మురళి విన్నారు. ఏం గిఫ్ట్ ఇమ్మన్నారు? కోపం అనేది గిఫ్ట్గా ఇవ్వండి అన్నారు. కాబట్టి అటెన్షన్ అనేది కొంతమంది పిల్లలు ఇచ్చారు. బాబా ఈ విధంగా మేము కోపము జయించామా లేదా అనేది చాట్ రాసి పంపారు. బాప్ దాదా దేఖా కహా కహా బచ్చోనే అటెన్షన్ దియా హై. మరి కొంతమంది పిల్లలు మాత్రమే బాబా చెప్పిన దానికి అటెన్షన్ ఇచ్చారు. మీరందరూ కూడా రిజల్ట్ తీశారు కదా అంటున్నారు. ఆజ్ బేటే హే ఉన్హోనే అప్నీ రిజల్ట్ నికాలి. మరి ఈరోజు ఎవరెవరైతే కూర్చొని ఉన్నారో అందరూ రిజల్ట్ అనేది చూసుకున్నారా అంటున్నారు. ఎవరైతే రిజల్ట్లో బాబా పూర్తిగా మేము కంట్రోల్ చేసేసాము, సఫలత అనుభవం చేసుకున్నాము, మాకు కోపం రాలేదు బాబా అన్నవాళ్ళు చేయొద్దండి అంటున్నారు బాబా. 15 రోజుల్లో నిజం చేయొద్దండి 15 రోజులు. కొన్ని బాబా చెప్పారని కాదు, కానీ మామూలుగా ఒక 15 రోజుల నుండి ఎవరికైతే కోపం రాలేదో వాళ్ళు చెప్పండి. కోపం చేయలేదు, గట్టిగా మాట్లాడలేదు, అరవలేదు, కోపడలేదు 15 రోజులు. ఓకే, సఫలత పొందారు కదా అంటున్నారు బాబా. మరి చార్ట్ అనేది గుర్తుంది కదా అని బాబా అడిగారు. సఫలత అనేది పొందారు కదా. బడా హాత్ ఉఠావు. బాబా అన్నారు సగం చేయెత్తితే సగమే చేసినట్టు, పొడవు చేయెత్తితే మొత్తం చేసినట్టు అన్నారు బాబా. టీచర్స్, ఫాదర్స్ అందరికీ బాబా చేయెత్తించారు. శుభాకాంక్షలు. इससे आप सबने अपनी हिम्मत रखी और हिम्मत का फल प्राप्त हो सकता है. బాబా అంటున్నారు మరి ధైర్యానికి ఫలం అనేది లభిస్తుంది. ఏ అనుభవం కియా, ఇది అనుభవం చేసుకున్నారు కదా. तो क्या अगर इस अनुभव को आगे भी लक्ष्य रख के बार बार चेकिंग करते आगे बढ़ाने चाहे तो समझते हो कि संभव है. బాబా అంటున్నారు మరి ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 15 రోజులు ఎలా అయితే మరీ చెకింగ్ చేసుకున్నారో ఇక ముందు కూడా చేసుకుందాము అని అనుకుంటున్నారా అంటున్నారు బాబా. చెప్పండి, నన్ను కాదు బాబా అడిగింది, అందరినీ అడిగారు. ఇక ముందు కూడా అలాగే ఇంతే అటెన్షన్ పెట్టుకొని నేను జయించాలి అని మాటికి చెకింగ్ చేసుకొని మరి పూర్తిగా సమాప్తం చేసుకుంటారా? కుదురుతుందా? ఇక ముందు కూడా చేస్తాం బాబా చెప్పండి. చేస్తాం బాబా అనన్నా చెప్పండి, చెయ్యం బాబా అనన్నా చెప్పండి. రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. బాబా అంటున్నారు కుదురుతుంది కదా. అచ్చా, కాబట్టి బాబా చెయ్యెత్తించారు, టీచర్స్తో చెయ్యెత్తించారు. పాండవులను చెప్పండి, మాతలు చెప్పండి, అందరూ చెప్పండి, అందరికీ కుదురుతుంది కదా, చేస్తారు కదా అని బాబా చెప్పారు. తర్వాత చప్పట్లు కొట్టించారు. అభి తో ज़्यादा दिन नहीं हुए लेकिन अभी हर 3 मास के बाद आज से 3 मास अटेंशन रख क्रोध को टेंशन खत्म कर सकते हैं. బాబా 15 రోజులు చెప్పారు. అమ్మయ్య 15 రోజులైతే కోపం చేయలేదు, తర్వాత చేయొచ్చా అంటున్నారు బాబా. బాబా అంటున్నారు అలా అనుకోకండి, ప్రతి 3 నెలలకు అడుగుతాను అంటున్నారు బాబా. ఎప్పుడు అడుగుతారంటే 15 రోజులు చేయలేదు కదా, చేయొత్తేసారు, సంతోషపడిపోకండి. మళ్ళీ 3 నెలలకి, ప్రతి 3 నెలలకి చెప్పాలి. ఈ 3 నెలల్లో కోపం ఎన్నిసార్లు చేశారు లేదా చేయలేదు కదా, అలాగా గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా. ये तो खुशखबरी बहुत अच्छी है. क्यों? क्रोध का कारण क्या होता है, बीज क्या होता, आप सदा अपना भविष्य स्वरूप सामने रखो. మరి చేస్తాం బాబా 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు రిజల్ట్ ఇస్తాము. అచ్చా, మంచిది అంటున్నారు బాబా. చేస్తామని అందరూ అన్నారు కదా, అందరి తరఫున నేనే చెప్పేస్తాను చేస్తాం బాబా. అచ్చా, మంచిది అంటున్నారు బాబా. క్రోధానికి కారణం ఏంటి? క్రోధం యొక్క బీజం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మీ సదా భవిష్యత్తు స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకోండి అంటున్నారు. మీ భవిష్యత్తు స్వరూపము, దేవతా స్వరూపము ఎంత అలంకరించబడి ఎంత హర్షితమైన ముఖంతో ఉంటుంది. గుర్తు తెచ్చుకున్నారా, తెచ్చుకోలేదా? వినేసి వదిలేస్తున్నారా? దేవతల ముఖము సత్యుగంలో ఎలా ఉంటుంది? బాప్ దాదాకో దేఖో ఉస్మే భీ బ్రహ్మ బాబాకో సామ్నే లావు. రెండోది బాప్ దాదాని చూడండి. బాప్ దాదా ఎలా ఉంది, బాబా ఎలా ఉన్నారు, బ్రహ్మ బాబా ఎలా ఉన్నారు?
అన్నీ మనకేం చేస్తున్నారు బాబా, ఎదురుగా పెట్టించి అద్దంలో చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోపం చేస్తారని బాబా రెండు అద్దాలు పెట్టారు. ఏంటివి? ఒకటేమో భవిష్యత్తు స్వరూపాన్ని చూడండి, ఆ స్వరూపం కోపం చేస్తుందా హర్షితంగా ఉందా అన్నారు. రెండోది ఏం చూడమన్నారు? బ్రహ్మ బాబా ముఖం చూడండి, కోపం చేస్తున్నారా బాగున్నారా. శివ బాబ్కే తో నిరాకార హే, బాబ్దాదాని చూడమన్నారు. శివబాబా కోపం చేస్తున్నారో లేదో తెలియదు అంటారా? బాబా నిరాకారుడు కదా అని. ఎవరిపైనా కొన్ని కోపం చేశారా బాబా? బ్రహ్మ బాబా ద్వారా. బ్రహ్మ బాబా ఆప్కే సదృశ్య సాకారి రూపుతారీ హే. బాబా అంటున్నారు నాతో వంతు పెట్టుకోకండి, శివబాబా నిరాకారుడు కదా, కోపం చేస్తారో తెలియదు కదా అనకండి, బ్రహ్మబాబాతో పెట్టుకోండి వంతు అంటున్నారు బాబా. అంటే బ్రహ్మబాబా చేశారా చేయలేదా? బ్రహ్మబాబా చేస్తే అప్పుడు నేను చేస్తా, బ్రహ్మబాబా చేయలేదు కాబట్టి నేను కూడా చెయ్యను. ఇప్పుడు వంతు ఎవరితో పెట్టుకోవాలి? ఎవరితో పెట్టుకోవాలి? శివబాబాతోనా? బ్రహ్మబాబాతో పెట్టుకోండి. పోలిక ఎవరితో పెట్టుకోవాలి? ఎందుకంటే బాబా ఇంతకుముందు మురళీల్లో కూడా చెప్పారు ఏమని, బాబా మీరు శరీరంలో వస్తే మీకు తెలుస్తుంది, మీరు సంబంధాల్లో వస్తే మీకు తెలుస్తుంది, మీరు రారు కదా అని కూడా అంటారంట బాబాని పట్టుకొని. అందుకని ఏమన్నారు బాబా? అందుకని ఏమంటున్నారు? నాతో పెట్టుకోకండి పోలిక, మీరు బ్రహ్మ బాబాతో పెట్టుకోండి అంటున్నారు. ఆప్కే సదృశ్య జిమ్మేవారీ కా తాజ్దారీ ఫిర్ భీ తో ముస్కురాతా హువా. మీలాగా అన్ని బాధ్యతలు మోసారా లేదా బ్రహ్మ బాబా? ఇంకా ఎక్కువే మోసారు కదా. అయినప్పటికీ కూడా మరి ఏమి బాధ్యతలు నిర్వహించారా నిర్వహించలేదా? బరువు బాధ్యతలు ఉన్నాయా లేవా బాబా మీద? బాధ్యత కిరీటం పెట్టుకున్నారా లేదా? లేదు నేను దూరంగా ఉంటాను, కోపం చేయకుండా ఉంటాను, నేను అసలు బీకలతో కలవను, ఎవరితో కలవను, గదిలో కూర్చుంటాను అన్నారా బ్రహ్మ బాబా? సేవా బాధ్యత కిరీటం కూడా పెట్టుకున్నారు, అయినప్పటికీ కూడా చిరునవ్వుతోనే ఉన్నారు. ఖుష్నుమా చెహరా, హర్షితమైన ముఖము. వికారం పర్ విజయ్ ప్రాప్త కర్ శరీర్ హోతే కార్యకర్త ఆప్కే ఆగే ఎగ్జాంపుల్ రహా. శరీరం ఉన్న, దేహంలో ఉన్న, అలాగే అన్ని బాధ్యతలు ఉన్న, కార్యం నిర్వర్తిస్తూ కూడా మీ అందరికీ ఎగ్జాంపుల్గా ఉన్నారు అంటున్నారు. బ్రహ్మ బాబా సే జ్యాదా ఆప్కి జిమ్మేవారీ హే. బాబా అంటున్నారు బ్రహ్మ బాబా కంటే కూడా ఎక్కువ బాధ్యత అనేది ఉన్నదా మీకు అంటున్నారు. तो कुछ भी नहीं है। और लास्ट तक देखा कर्मातीत వైబ్రేషన్ में అవ్యక్త ఫరిస్తే బన్ గయే. కర్మాతీత స్థితికి చేరారు, అవ్యక్తంగా కూడా అయ్యారు, బాధ్యత కూడా నిర్వర్తించారు. సేవా బాధ్యత అనే కిరీటము, బాధ్యతలు బరువులు అన్నీ ఉన్నాయి బ్రహ్మబాబాకి, అయినా కానీ అవ్యక్తంగానూ అయ్యారు, కర్మాతీతంగా కూడా అయ్యారు. तो अभी बाप दादा को दी हुई सौगात वापस तो नहीं लेंगे. ఇంతకీ బాబాకి గిఫ్ట్ ఇచ్చారు కదా పుట్టినరోజుకి, తీసుకోరు కదా. बाप दादा समझते कारोबार में आते तो कहाँ कहाँ ऐसे सर्कमेंटेशन बनते कईयों के रिजल्ट में भी लिखा कि तेज आवाज़ हो जाती है. బాబా మరి పరిస్థితులను బట్టి సేవను బట్టి గట్టిగా చెప్తే కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు, అందుకనే తీసుకున్నాను బాబా, కాసేపటి కోసమే తీసుకున్నాను. తేజ్ ఆవాజ్ హో జాతా, మూడ్ మే తోడి తేజ్ ఆ జాతే. మూడు ఒక్కొక్కసారి బాగోక అన్నాను బాబా, అలా ఉన్నాను బాబా, ఆ ఫేస్ అనేది మూడు బాగోక నా ఫేస్ అలా పెట్టాను బాబా. లేకిన్ జబ్ ఐసీ బాతే సామ్నే ఆతి తభీ తో విజయీ బన్నే కా ఛాన్స్ హే. బాబా అంటున్నారు మూడు బాగోనప్పుడు మూడు బాగా ఉంచుకోవడమే విజయం పొందడం. పరిస్థితి అలా ఉన్నప్పుడు కూడా వాయిస్ పెంచకుండా ఉండడమే విజయం పొందడం అంటే. మీరు వాయిస్ పెంచి మాట్లాడి తర్వాత నాకేం కోపం లేదు అని చెప్తే ఎవరు నమ్ముతారు? విజయ్ అయినట్ట లేకపోతే విజయ్ అయినట్ట పోగొట్టుకున్నట్ట. కాబట్టి వాయిస్ పెంచి కూడా మాట్లాడట్లేదు కదా అంటున్నారు బాబా. కాబట్టి ఆప్కా నాలెడ్జ్ హే బాతోం సే పార్ హో విజయీ బన్నా. మీకు నాలెడ్జ్ ఉంది, ఈ విషయాలన్నీ ఇలాగే ఉంటాయి, ఇవన్నీ మారవు, మారకపోయినా నేను మాత్రం కర్మాతీతంగా అవ్వాలి, ఫరిస్తాగా అవ్వాలి. అది వాళ్ళ పని, ఇది నా పని. కాబట్టి విజయీగా అవ్వడమే మీ పని, ఇష్టమే కదా అంటున్నారు బాబా. వీడ్కోలు ఇస్తారు కదా దేనికి? సదా కే లియే యా 3 మాస్ కే లియే.
బాబా అంటున్నారు సదా కోసం నేను దీన్ని పారద్రోలేసేయాలి అనుకుంటున్నారా? 3 నెలలు మాత్రమే పారద్రోలు, తర్వాత వాడుకుందాం అనుకుంటున్నాను. వద్దు బాబా అసలు జీవితంలోనే చెప్పండి, మిమ్మల్ని అడిగేది. టక్టకా చెప్తే మురళి టక్టకా వెళ్ళిపోతుంది, లేకపోతే ఇక్కడే ఉంటుంది. అన్నారు 15 రోజులు కాలం చేయలేదు మళ్ళీ కాబట్టి 3 నెలలకు వీడ్కోలు ఇస్తారా, జీవితాంతం వీడ్కోలు ఇస్తారా అంటున్నారు. సదా కోసమేనా అంటున్నారు. బాబా అంటున్నారు అమ్మో సదా కోసం వదిలిపెట్టాలంటే మాత్రం చాలా కష్టం అంటారా? బాబా అంటున్నారు ఎప్పటికైనా వదిలిపెట్టాలా, ఎప్పటికైనా వదిలిపెట్టాలా వద్దా అంటున్నారు బాబా. ఎప్పటికైనా వదిలిపెట్టాలా వద్దా? మరి ఎప్పటికైనా వదిలిపెడితేనే దేవతలు అవుతారా, వదిలిపెట్టకపోయినా అయిపోతారా? అంటే ఎప్పటికొకప్పుడు పెట్టాల్సిందేగా. మరి అదేదో ఇప్పుడే పెట్టచ్చు కదా, ఉన్నతమైన పదవి పొందుతారు కదా. అందుకని ఎప్పుడో కాదు, ఇప్పుడే ఎప్పటికైనా పెట్టాల్సిందే అంటున్నారు బాబా. ఎప్పటికైనా విజయం పొందాల్సిందే అంటున్నారు బాబా. కాబట్టి ఎప్పుడు లాస్ట్లో నేను విజయం పొందుతాను అనుకున్నారనుకోండి, అప్పుడు పదవి కూడా కొంచెం సేపటికే వస్తుంది. అదే ఇప్పుడే పొందుతాను అనుకుంటే పదవి కూడా చాలా కాలం లభిస్తుంది అనమాట. కాబట్టి లాస్ట్ జన్మలో మీ యొక్క మహిమ అనేది ఏమని చేస్తూ ఉంటారు? దేవతా స్వరూపం ముందు వెళ్ళి ఏమని మహిమ చేస్తారు? మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు అంటారు. మరి మహిమ చేస్తారు కదా. తో ఆప్కా యహ బన్నే కా పార్ట్ అభి సంగం కా హీ గాయన్ హై. మరి సర్వగుణ సంపన్నంగా ఎప్పుడవుతారు? సంపూర్ణ నిర్వీకారిగా ఎప్పుడవుతారు? సంపూర్ణ నిర్వీకారి అంటే అర్థం తెలుసు కదా. సంపూర్ణ నిర్వికారి అంటే ఏంటి అర్థం? వికారాలనేవే లేకుండా సంపూర్ణ నిర్వికారి అవడం. వికారాలంటే క్రోధం వికారమా కాదా? లోభం వికారమా కాదా? మోహం వికారమా కాదా? మరి అవన్నీ సంపూర్ణ విజయం ఎప్పుడు పొందాలో, తర్వాత పొందుతారా, చివరిలో పొందుతారా? ఎప్పటికైనా వదలాల్సిందే కదా. అప్పుడే కదా సంపూర్ణ నిర్వికారులు మీరు అని మహిమ చేస్తారు. లేకపోతే మీరేమీ విజయం పొందకుండా మీ ముందొచ్చి మీరు సంపూర్ణ నిర్వికారులు అని పాట పాడాలా? ఏం చేయకుండా పాట పాడించుకుంటారా, చేసి పాట పాడించుకుంటారా? చేశాక వాళ్ళ మహిమ చేస్తే బాగుంటుంది, చేయకుండా వాళ్ళ మహిమ చేస్తే బాగుంటుందా? సిగ్గనిపిస్తుంది కూడా. ఎందుకంటే నేనేం చేయించలేదు, నాకు ఈ మహిమ వర్తించదు అని కూడా తెలిసిపోతుంది కదా. కాబట్టి బాబా అంటున్నారు సంపూర్ణ నిర్వీకారిగా అయ్యే పాత్ర సంగమ యుగంలోని, సర్వగుణ సంపన్నంగా అయ్యే పాత్ర కూడా సంగమ యుగంలోని. బాప్దాదాకి దిల్కి విశేష ఆశ హే బతాయ్. బాప్దాదా యొక్క విశేషమైన ఆశ చెప్పమంటారా అన్నారు బాబా. చెప్పమంటారా? మీరు చెప్పండి అనకుండా ఎందుకు చెప్తాను? చెప్పమంటారా అని పర్మిషన్ అడుగుతున్నారు బాబా. చెప్పండి అని అడగండి, తలకాయ అన్నా ఊపండి. బాప్ దాదా అభీ से हर एक बच्चों को सदा खिला हुआ गुलाब का पुष्प देखने चाहते हैं. మేమేమన్నా అనకపోయినా అక్కే మురళి చదువుకుంటా వెళ్ళిపోతుంది కదా అని ఊరుకుంటున్నాము అంటారా? బాప్ దాదా ఇప్పటి నుండే ప్రతి ఒక్క పిల్లల్ని సదా వికసించిన గులాబీ పుష్పంలాగా చూడాలనుకుంటున్నారు. బాబా నన్ను వికసించిన గులాబీ పుష్పంలాగా ఇప్పటి నుండే చూడాలనుకుంటున్నారు. బాబా నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు? ఎవరు పక్కనున్న బీకేలా నేనా? రోజుకు ఒకసారన్నా బాబాకు ఫేస్ చూపించండి. వికసించిన గులాబీ పుష్పం ఫేస్ పెట్టి బాబాకు ఒకసారన్నా చూపిస్తారా? మరి ఇప్పటి నుండే బాబా అంటున్నారు. ఎప్పటి నుండి? రేపటి నుండి కూడా కాదు, ఎప్పటి నుండి? ఇప్పటి నుండే చూడాలనుకుంటున్నారు అంటున్నారు. అనేక విషయాలు వస్తాయి, వాటి పని రావడము యహబీ సమజ్లో, అది కూడా అర్థం చేసుకోండి. ఏమని? వాటి పని రావడము. మీ లక్ష్యం ఏంటి? అప్నా లక్ష్యం మీలానా, మీ లక్ష్యాన్ని లక్షణంలో తీసుకురండి, గాబరా పడకండి అంటున్నారు. तो जैसे अभी कहते हैं कि ब्रह्मा कुमारियाँ पवित्रता का बहुत पाठ पढ़ाती है, ऐसे प्रसिद्ध होकर ब्रह्मा कुमारियाँ क्रोधमुक्त बनाती है. బాబా అంటున్నారు అమ్మ ఇక్కడికి వస్తే బ్రహ్మకుమారిలు పవిత్రంగా ఉండమని చెప్తారు అని ఇప్పటికే ప్రసిద్ధమైపోయింది. అట్లాగే బాబా అంటున్నారు మరి అది ప్రసిద్ధమైంది కదా, బ్రహ్మకుమారిలు క్రోధముక్తగా అవ్వమంటున్నారు, అవ్వాలి చేస్తున్నారని కూడా ప్రసిద్ధం చేయండి అంటున్నారు బాబా. కామవికారం జయించమని ఒకటే కాదు కదా, క్రోధం జయించమని కూడా క్రోధముక్తగా చేస్తున్నారు అనేటువంటిది. క్రోధంతో ముక్తగా అవ్వడం అనే
అవ్వాలని అందరూ కోరుకుంటారు. తనావ్ హోతా హైనా, ఎందుకంటే కోపం చేసి చేసి ఏమొస్తుంది, టెన్షన్స్ అవన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి తనావ్ పేదా హోతా ఇసిలే సభీ చాహతే హే లేకిన్ ఉన్హోంకి విధి నహీ ఆతి. వాళ్ళందరూ టెన్షన్గా ఉన్నారు, ఇంకా ఇంకా ఈ టెన్షన్లన్నీ కోపాలన్నీ పెరిగిపోతున్నాయని కూడా తెలుసు, అవన్నీ వదలాలని కూడా అనుకుంటున్నారు, కానీ ఎలా వదలాలో తెలియట్లేదు అంటున్నారు బాబా. जैसे पवित्र बनना असंभव समझते लेकिन अभी आप सबके अनुभव के आधार से समझते कि हो सकता है, ऐसे भी इस वर्ष लहर फैलाओ. బాబా అంటున్నారు ఏ విధంగా పవిత్రంగా ఉండడం అనేది సంభవమా అసంభవమా? సంభవమేనా? మరి క్రోధంతో ముక్తగా ఉండడం సంభవమా అసంభవమా అంటున్నారు బాబా. క్రోధంతో ముక్తగా ఉండడం సంభవమా అసంభవమా? బాబా అంటున్నారు సంభవమే. క్రోధంగా ముక్తిగా ఉండడం అసంభవమా? బాబా అంటున్నారు పవిత్రంగా ఉండడం ఎలా సహజ సంభవం అంటున్నారు, క్రోధముక్తిగా ఉండడం కూడా అలాగే సహజంగా సంభవంగా కావాలి. అన్ని వికారాలు జయించాలో ఒకటే జయిస్తారా? క్రోధజీత్ బన్నా హో సక్తా హే, మరి క్రోధజీత్ కావడం కుదురుతుందా? ఏం కష్టం లేదు బాబా అని చెప్పాలంట. ఏం చెప్పాలంటే చాలా కష్టం అని కూడా చెప్పకూడదంట. పవిత్రంగా ఉండడం ఏం కష్టం లేదని చెప్తారే, అట్లా కోపం జయించడం ఏం కష్టం లేదు బాబా అని చెప్పాలంట. కష్టంగా జయించానని కూడా చెప్పకూడదంట. ऐसा एग्जाम्पल के अनुभव प्रैक्टिकल में स्टेज पर लाవు. ఇలాంటి ఎగ్జాంపుల్ యొక్క అనుభవం ప్రాక్టికల్ స్టేజ్ పైన తీసుకొని రండి. బాబ్దాదా చూశారు చాలామంది పిల్లలు కార్యం చేస్తూ కూడా క్రోధజీతుగా అయ్యారు. అలాంటి ఉదాహరణ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో కనిపించాలి. ఈ సంవత్సరం ఏం చేస్తారు? హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా, మరి హోలీ రోజు ఏం చేస్తారు? తగలబెడతారు కదా, భోగిమంట వేస్తారు కదా. అలాగే ఈ రోజు కూడా తగలబెట్టండి. అన్నీ తగలబెట్టాల్సిందే. దేహాభిమానం తగలబెట్టాలి, కామ వికారం తగలబెట్టాలి, క్రోధం తగలబెట్టాలి, మోహం తగలబెట్టాలి, లోభం తగలబెట్టాలి, అహంకారం తగలబెడితేనే వికారాలు పోతాయి. తగలబెట్టకపోతే, యోగం అనే అగ్నిలో తగలబెట్టకపోతే రేపు మళ్ళీ మొలకలు వస్తాయి రావా? వర్షం పడినప్పుడల్లా చిగుర్లు వస్తాయి, తర్వాత పెద్దవి అవుతాయి. అదే విత్తనం కాల్చేశారనుకోండి ఏమవుతుంది? మళ్ళీ ఎప్పుడన్నా మొలక వస్తుందా? వర్షం పడినా మంచి మట్టి వచ్చిందని వస్తుందా? అందుకనే బాబా అంటారు ఎలా జయించాలి బాబా అని అడుగుతారా బాబాని? బాబా వికారాలు ఎలా జయించాలి బాబా, ఎలా జయించాలో చెప్పండి. ఇప్పుడు బాబా చెప్పారు వికారాలు ఎలా జయించాలి, దేనిలో కాల్చాలి చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి, అప్పుడుగా బాగా గుర్తుంటుంది. యోగమనే అగ్నిలో కామ వికారాన్ని కాల్చేయాలి, యోగమనే అగ్నిలో క్రోధ వికారాన్ని కాల్చేయాలి, యోగమనే అగ్నిలో చెప్పండి. నేనే చెప్పుకుంటే అయిపోతే నాకే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి, మీ అందరికి కూడా మార్కులు వస్తే బాగుంటాయి. ఎలా ఎలా యోగం అనే అగ్నిలానికి చెప్పండి. యోగం అనే అగ్నిలో కామమని కామాన్ని కాల్చివేయాలి, క్రోధం అనే వికారాన్ని వికారాన్ని కాల్చేయాలి, యోగ అగ్నిలో మోహం అనే వికారాన్ని కాల్చేయాలి, యోగం అనే అగ్నిలో లోభం అనే వికారాన్ని, యోగం అనే అగ్నిలో అహంకారాన్ని కాల్చేయాలి. ఇప్పుడు నేను అడిగితే మీరు చెప్పండి. క్రోధం ఎలా పోతుంది చెప్పండి, క్రోధం ఎలా పోతుంది? మోహం ఎలా పోతుంది? మోహం అనే వికారాన్ని కాల్చేయాలి. వికారాన్ని యోగంలో కాల్చినంత వరకు అవి పుడుతూనే ఉంటాయి. బాబా ఇవాళ క్రోధం ఒకటే చెప్పారు, నేను 4 కలిపి చెప్పాను, ఎందుకంటే బాగా గుర్తుండాలని. ఎందుకంటే మళ్ళీ ఒకదాని గురించి ఇంకో దాని గురించి మళ్ళీ వస్తుంది కదా, లోభం ఎలా జయించాలి, మోహం ఎలా జయించాలి, ఇవన్నీ ఎలా జయించాలి అని అనిపిస్తుందా ఎప్పుడైనా? అన్నిటికీ ఒకటే సమాధానం చెప్పేశారు బాబా మనకేంటి? యోగం అనే అగ్నిలోనే అవి సమాప్తం అవుతాయి, కానీ ఉత్తొత్తుగా కొన్నాళ్ళు మీరు దాన్ని ఎలాగోలా అణిచిపెట్టినా మళ్ళీ వస్తాయి అవి. అందుకని యోగం అనే అగ్నిలో దేహాభిమానము, కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం యోగంలోనే
కాల్చాలి. అంటే మన ఆత్మలో ఆ వికారం అనేది బాబా కిరణాలు పడుతున్నాయి. నా ఆత్మలోని ఈ కామం అనే వికారము, క్రోధం అనే వికారము, లోభం అనే వికారం ఒక్కొక్క దాని మీద ప్రయోగం చేసి అది భస్మం అయిపోతుంది, సంపూర్ణంగా పోతుంది. నా ఆత్మలోంచి దేహాభిమానం అనేది పోతుంది. ఇట్లా మనం యోగం చేస్తేనే పోతాయి, లేకపోతే కొన్నాళ్ళు పోయి మళ్ళీ వచ్చేస్తాయి. అందుకని దేహబానికామే పక్కా అయిపోయింది కదా. దేహబానికామ ఏక్ మే ఆత్మ హు యహ మే హో. బాబా అంటున్నారు దేహాభిమానం యొక్క నేను అనేది సమాప్తం అవ్వాలి. నేను ఆత్మను. నేను అన్నప్పుడల్లా వెంటనే ఏం గుర్తు రావాలి? నేను ఆత్మను, ఆత్మనైన నేను ఆత్మను అనే గుర్తు రావాలి. దేహాభిమానం యొక్క నేను సమాప్తం అవ్వాలి. ఈ నేను అనే మాట అభిమానంగా మారుతుంది, అవమానం యొక్క ఫీలింగ్లో కూడా తెస్తుంది, నిరుత్సాహంలో కూడా తెస్తుంది. మేమే నీచే గిరాతా హే. నేను అనేది కింద కూడా పడేస్తూ ఉంటుంది. నేను అలా చేశానా, నన్ను అలా అంటారా, నేను ఇలా చేశానా, అలా చేశానా, నన్ను అలా అంటారా, నా గురించి ఎలా మాట్లాడుతున్నారా, ఇవన్నీ ఏంటివి? దేహాభిమానం యొక్క నేనెవరు అనేది నాకు తెలుసా తెలీదా? నేను అనేది ఎవరు అనేది నాకు తెలుసా తెలీదా? మరి నేను అనేది నాకు తెలిసినప్పుడు నిరుత్సాహంలో రావాల్సిన అవసరం లేదు, అవమానం యొక్క ఫీలింగ్లో రావాల్సిన అవసరం లేదు, దేహాభిమానంలో రావాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కానీ నిరుత్సాహం యొక్క నేను आज क्रोध जीत के आगे बढ़ने के लिए बॉडी कॉन्शियस का मैं इसको योगाग्नि में जलाओ. ఈరోజు క్రోధజీత్గా అవ్వడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి క్రోధజీత్గా అవ్వడంలో ముందుకు వెళ్ళాలి అంటే దేహాభిమానం యొక్క నేను అనేది కూడా యోగం అనే అగ్నిలో కాల్చేయండి. అనేక రకాల నేను అనేది కాల్చేయాలి. దేహాభిమానం యొక్క నేను కాల్చండి. నేను అంటే ఎవరు? ఆత్మను. దేహాభిమానం యొక్క నేను కాలిస్తే నేను అనేది ఆత్మని మిగులుతుంది. పక్కా చేసుకోండి. క్రోధం జయించాలంటే నేను అనేది కాల్చేయాలి. దేహాభిమానం యొక్క నేను అనేది కాల్చేయాలి. క్రోధం జయించాలంటే చెప్పండి. దేహాభిమానం యొక్క నేను అనేది కాల్చేయాలి. తా జలానికి హోలీ మనాయింగే. ఈ రోజంతా కాల్చే హోలీనే అంటున్నారు బాబా. అన్నీ కాల్చేయాలి కదా. క్రోధాన్ని కాల్చేయాలి. నేను అనే దేహాభిమానం యొక్క నేను అనేది కూడా కాల్చేయాలి. క్రోధం యొక్క కారణంగానే టెన్షన్స్ అన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. నేను అనేది సమాప్తం చేయాలంటే లోపల సంకల్పం తీసుకోండి. జలానా హే క్యూంకి యహ భీ తో బోజా హైనా. ఈ పాత స్వభావ సంస్కారాలు కాల్చేయాలి. దేహాభిమానం యొక్క నేను కాల్చేయాలి. వికారాలు అనేవి కాల్చేయాలి. ఎందుకంటే ఇవన్నీ బరువులాగా లోపల తయారవుతూ ఉంటాయి అంటున్నారు బాబా. కాబట్టి ఇప్పుడు బాబా దగ్గర నుండి ఇంటికి వెళ్తారు కదా. ట్రైన్లో వెళ్తారా, ఫ్లైట్లో వెళ్తారా, బస్సులో వెళ్తారా? బరువులు తీసుకొని లగేజీలు తీసుకొని వెళ్ళకండి అంటున్నారు బాబా. ఏంటివి? నేను అనే బరువు తీసుకొని వెళ్ళకండి అంటున్నారు బాబా. అన్నీ కాల్చేసి తేలిగ్గా అయ్యి వెళ్ళండి. దేహం కాలిపోయినా ఉండేది ఏంటిది చెప్పండి? ఆత్మ. దేహాభిమానం కాల్చేసిన ఆత్మస్థితి ఉంటుందా ఉండదా? స్వమానం ఉంటుందా ఉండదా? మరి దేహం కాల్చేసిన, దేహాభిమానం కాల్చేసిన నేను అనే స్వమానం, నేనెవరు, ఆత్మను అనే స్వమానంలోనే ఉండాలి. హిమ్మతే వచ్చే మధ్య బాబా అంటున్నారు మీరు ధైర్యం చేసి కాల్చేసుకోవాలి బాబా అంటే అప్పుడు బాబా కూడా కాల్చేస్తారు. మీరు ధైర్యం చేస్తే బాబా సహాయం చేస్తారు. నేను దాచుకుంటాను బాబా అంటే బాబా లాక్కొని కాలుస్తారా ఏంటి? అందుకని ధైర్యం చేస్తే బాబా సహాయం చేస్తారు. బాబా నేను కాల్ చేసేయాలి బాబా అని అంటేనే కాలుతాయి, లేకపోతే కాలు. విజయం అనేటువంటిది బాబా సహాయం ఉంటుంది, విజయం కూడా ఉంటుంది. కాబట్టి నేను విజయిగా అవ్వాల్సిందే. చెప్పండి. నేను విజయిగా అవ్వాల్సిందే. బాబా చెయ్యెత్తించారు. చెయ్యి నాకు కనబడదు కాబట్టి నోటితో చెప్పిస్తున్నాను. నేను విజయిగా అవ్వాల్సిందే. బన్నా హీ హే, అవ్వాల్సిందే. తో ఆజ్ విఐపి ఆయే హే. మరి విఐపీలు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా బాబా చేతులు ఎత్తించారనమాట. నిలబెట్టి ఇచ్చారు. బాబా అన్నారు తాళీతో బచావు. వీళ్ళు కూడా క్రోధం జయిస్తారంట, చప్పట్లు కొట్టండి వీళ్ళకి కూడా అన్నారు బాబా. విఐపీలు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా జయిస్తామని చేయెత్తారంట. విజయగా అవుతారా చూడండి, విజయగా అవుతారా బాబా అంటున్నారు. మరి ఏకేక్కా మాలా పెహనా రహే హం తో ముబారక్ హో. బాబా అంటున్నారు ఒక్కొక్కరికి బాబా జయిస్తాను అన్న వాళ్ళందరికీ బాబా పూలమాల వేస్తారంట. మెళ్ళో పడేసిందా పడలేదా?
ఏమేశారు బాబా జయిస్తాను అన్న వాళ్ళందరికీ? పూలమాల. మెళ్ళో మాల వేశారంట. పడినట్టుగా అనిపిస్తుందా అనిపించట్లేదా? చెప్పండి, పడిందా పడలేదా? బాబా వేసాను అన్నారు, వేయించుకున్నారా వేయించుకోలేదా? శుభాకాంక్షలు. వేయించుకున్నారు కదా అందరూ. ఎవరెవరు వేయించుకున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అలాగే బాబా అన్నారు విఐపీలు వచ్చారు, ధైర్యం కలిగి ఉన్నారు, బాబ్దాదా వరదానం ఇస్తున్నారు అంటున్నారు. ఈ ఒక్క జన్మ కోసం ఏ కార్యంలో విఐపీగా అయ్యారు, కానీ బాబ్దాదా మీ ధైర్యం చూసి పిల్లలకు విఐపీ అని అన్నారు, పిల్లలు అని అంటారు. బాబ్దాదా వరదానం ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు, 21 జన్మలు మీరు విఐపీగా ఉంటారు అంటున్నారు. అంటే విఐపీలు అంటే ఏదైనా యజ్ఞంలో సహయోగిగా ఉంటూ బాబా గురించి అందరికీ తెలియజేసేవారు. బాబా అన్నారు 21 జన్మలు మీరు విఐపీగా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్గానే ఉంటారు. అంటే ఏంటి? బాబా వారసత్వం పొందుతారు. కాబట్టి ఇక్కడ इलेक्शन सिलेक्शन नहीं चलेगी, यह तो सिर्फ एक बात छोड़ना नहीं ले, जैसे अभी संबंध संपर्क में आए तो ऐसे ही ब्राह्मण परिवार के कनेक्शन को छोड़ना नहीं. బాబా అంటున్నారు లౌకికంలో అయితే ఎలక్షన్లు సెలక్షన్లు ఉంటాయి, ఇక్కడ ఏం కాదు, ఒకటే విషయం, ఈ బ్రాహ్మణ పరివారాన్ని వదలనంత వరకు, బాబాను వదలనంత వరకు మీ సీటుకి డోకా లేదు అంటున్నారు. బాబా ఎంత కనెక్షన్లో ఉంటే అంత రిలేషన్ పక్కా అవుతుంది. అసలు బాబాతో కనెక్షన్లోనే లేరు, అప్పుడు రిలేషన్ ఎలా డెవలప్ అవుతుంది? కాబట్టి బాబ్దాదా వరదానం పొందుతూ ఉంటారు. కనెక్షన్లో ఉంటే రిలేషన్ డెవలప్ అవుతుంది, రిలేషన్ డెవలప్ అయితే వరదానం లభిస్తుంది. ఇష్టమేనా అంటున్నారు బాబా. కనెక్షన్ ఉంచుకోవడం ఇష్టమేనా అన్నారు బాబా, చెయ్యెత్తించారు. తర్వాత బాబ్దాదాని ఫూలంకి మాల ఉఠాకర్ ఆగే బడాయి, మాల ఆప్ సభీ పెహన్నా. బాబా నిజంగా పూలమాల తీసి ఇచ్చారంట, అందరూ వేసుకోవాల్సిందే అని చెప్పారు. అందరికీ వేశారు బాబా. వేయించుకున్నారా? ఈరోజు ఎంత మంచి రోజు చూడండి, అందరూ భగవంతుడికి పూలు తీసుకెళ్తారు, భగవంతుడి మెడలో పూలమాలలు వేస్తారు. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ అంత అదృష్టం పొందామన్నమాట. బాబా మన మెడలో పూలమాల వేశారు. आप सभी नहीं बच्चे व रियल गोल्ड बच्चे सदा बाप के ఆజ్ఞాకారి హోనా. బాబా అంటున్నారు అందరూ కొత్త పిల్లలతో సహా రియల్ గోల్డ్ పిల్లలు అంటున్నారు బాబా. సదా బాబా యొక్క ఆజ్ఞాకారినే కదా. రియల్ గోల్డ్ అని ఎవరిని అంటారు బాబా? ఎవరు వంగుతారో వాళ్ళే గోల్డ్, ఎవరు వంగనం అంటారో మారణం అంటారో వాళ్ళు ఐరన్ అన్నమాట. అందుకని ఆజ్ఞాకారిలేనా అంటున్నారు బాబా. ఈరోజు మరి ఇవన్నీ తగలబెట్టి వెళ్ళాలి. ఫస్ట్ మరి బాబా పహలే బారి ఆయే హే వహుటో, बाप दादा पहली बारी आने वाले बच्चों को पहली बारी आने के పద్మాగుణ్ ముబారక్ దే రహే హే. మొదటిసారిగా వచ్చిన పిల్లలందరికీ పద్మాగుణాలు శుభాకాంక్షలు. అలాగే బాబా అంటున్నారు ఫస్ట్ డివిజన్లో రావడం అంటే ఫస్ట్ నెంబర్ ఫిక్స్ చేసుకోవడం, ఫస్ట్ డివిజన్లో వస్తారు. ధైర్యం ఉంది కదా, మరి ధైర్యం ఉన్న వాళ్ళు బాబా అంటున్నారు చెయ్యెత్తండి ముందుకు రండి అన్నారనమాట. ఫాస్ట్లో వెళ్తాము. భరోసా సమయకా కోయి భరోసా నహి, టైం మీద ఏమీ భరోసా లేదు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అది తీవ్ర పురుషార్థిగా చెయ్యండి. ఎందుకంటే చాలా సమయం యొక్క పురుషార్థం ఉంటేనే అందరికీ కూడా తోడే సమయమే పూరా కర్న పడేగా. లాస్ట్కి వచ్చేసింది అనుకోండి, కొంచెం టైంలోనే పూర్తి చేసేయాల్సి వస్తుంది కదా. మరి ధైర్యం ఉంచుకోండి అన్నారు బాబా. దేకో ఆప్కా ఫోటో నికల్ రహా హై, అందరి ఫోటోలు తీయబడుతున్నాయి అంటున్నారు. ఐసే హిమ్మత్ వాలంకో ముబారక్ దేతే హై, ఇలాంటి ధైర్యం కలిగిన పిల్లలకు బాబా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆప్కి మదద్ బాప్కి, హిమ్మత్ ఆప్కి మదద్ బాప్కి, ధైర్యం మీది సహాయం బాబాది. మీ భాగ్య సితార మెరుస్తూ ఉంచుకోండి. మరి ఈ జన్మ యొక్క తీవ్ర పురుషార్థంగా తీవ్ర పురుషార్థం అనేక జన్మల భాగ్యం తయారు చేస్తుంది. కాబట్టి ధైర్యం ఎప్పుడూ కోల్పోకండి. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను పనికిరానేమో అని మాత్రం అనుకోవద్దు అన్నమాట. ధైర్యం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. ఆ విషయాలు వస్తాయి, ఓడించాలని చూస్తాయి, కానీ మీరు మహావీరులు ఉన్నారు కదా. బాబా అంటున్నారు ఆ విషయాలు పరిస్థితులు అవి మహావీరా, మీరు మహావీరా? మీరు మహావీరులు అయితే మీరు గెలవాలి, కానీ అవి గెలవకూడదు కదా అంటున్నారు బాబా. సర్వశక్తివంతుడి పిల్లలు ఎవరు? పరిస్థితుల్లో మీరా? బాబా అంటున్నారు ఆప్కే బాధే క్యా బాత్ హే, బాత్ ఆతీ హే और చలీ జాతీ హే. విషయం అనేది వస్తుంది మరియు వెళ్ళిపోతుంది. చలీ జానీ వాలే ఉన్కే పీछे అప్నీ తక్దీర్ నహీ గవానా. బాబా అంటున్నారు అది వస్తుంది వెళ్ళిపోతుంది, దాని వెనకాల మీరు మీ అదృష్టం పోగొట్టుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? అచ్చా బయటతో అభి బాబ్దా స్నేహ ముబారక్ దే రహే. అచ్చా వాళ్ళు నుంచోబెట్టారు కదా బాబా, కూర్చోబెట్టారు, మరి కూర్చోండి అన్నారు. స్నేహం యొక్క శుభాకాంక్షలు, ధైర్యం ఉంచుకున్నారు. బాబ్దాదా ప్రతి ఒక్క పిల్లలకు ధైర్యం యొక్క సంకల్పానికి సంతోషిస్తున్నారు. హోలీ జరుపుకున్నారు కదా, జలానికి హోలీతో మనాయారు, పరమాత్మ సంఖ్య రంకి హోలీ భీ మనాయి.
కాల్చే హోలీ జరుపుకున్నారు, పరమాత్మ సాంగత్యం అనేటువంటి రంగు యొక్క హోలీ కూడా జరుపుకున్నారు. జలాయి भी मनाई भी अभी बाप दादा सभी बच्चों को एक दिल कराने चाहते हैं क्योंकि चारों ओर परिस्थितियाँ तो कहाँ कोई परिस्थिति है. బాబా అంటున్నారు నలువైపులా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఒక చోట ఒక్కో పరిస్థితి ఉంటుంది. ऐसे चारों ओर के परिस्थितियों के बीच में भी आप सेकंड में ఏకాగ్ర हो सकते हो. ఇలా నలువైపులా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి మీరు ఏకాగ్రంగా ఉండగలరా, సెకండ్లో ఏకాగ్రం అయిపోండి అని బాబా అన్నారు. మరి ఇలాంటి ఏకాగ్రత స్వయంలో అనుభవం చేసుకున్నారా అని బాబా అంటున్నారు. जिस समय आपको कारण अकारण किसी बात व्यर्थ संकल्प तूफान आ गया तो ऐसे समय पर आप अपने मन बुद्धि को ఏకాగ్ర कर सकते हो. ఏదో కారణంగా వ్యర్థ సంకల్పాలు వచ్చేసినాయి, మరి ఒక్క సెకండ్లో ఆ తుఫాన్లని ఆపేయగలరా అంటున్నారు. బుద్ధి ఏకాగ్రం చేయగలరా, ఏకాగ్రత శక్తి యొక్క డ్రిల్ అనేటువంటిది మరి సమయానికి చేసి చూస్తున్నారా. अगर ऐसे समय पर एक सेकंड में एकाग्रता की शक्ति कार्य में नहीं आती है तो आगे चलकर ऐसी परिस्थिति बार बार आएगी. ఇలా ఒక్క సెకండ్లో ఏకాగ్రత శక్తి కార్యంలో ఉపయోగించలేదనుకోండి, ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఆ పరిస్థితి మళ్ళీ మళ్ళీ వస్తుంది. మీరు విజయం పొందే వరకు ఆ పరిస్థితి వస్తూనే ఉంటుంది అనమాట. ఆ బాప్ దాదా సెకండ్ में फुल स्टॉप पर दात ఏకాగ్ర స్థితి के अभ्यास पर अटेंशन खिंचवाना चाहते हैं. ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ ఏకాగ్ర స్థితి అనే అభ్యాసం పైన అటెన్షన్ కలిగిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి కూడా భిన్న భిన్న తన రంగు అనేది చూపించడం మొదలుపెట్టేసింది. నలువైపులా ఏవేవో జరుగుతున్నాయి. आप सब ज़्यादा जानते हो तो ऐसे मन बुद्धि को भटकाने वाली बातें आनी ही है. तो अभी तो ప్రాక్టీస్ करो. బాబా అంటున్నారు మనసుని బుద్ధిని అటు ఇటు తిప్పేవి అవన్నీ వస్తూనే ఉంటాయి. మీరు ఏకాగ్రత యొక్క బుద్ధిని ఏకాగ్రం చేయడం ప్రాక్టీస్ చేయండి. సెకండ్లో నేను పరంధామంలో నిలబడాలంతే. ఫరిష్తా రూపంలో నిలబడాలంటే నిలబడాలి. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ పెంచండి. నేను సెకండ్లో ఫరిష్తా అవ్వాలి, సెకండ్లో బిందు రూపం అవ్వాలి, పరంధామంకి వెళ్ళిపోవాలి. నేను బ్రాహ్మణ్ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉన్నాను. ఈ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితి అయిపోవాలి. ఇట్లా బాబా డ్రిల్ చేయించారు. ఇలాంటి ప్రాక్టీస్ రోజంతట్లో కూడా టైం దొరికినప్పుడల్లా చేయండి. చేస్తేనే వస్తుంది, చేయకపోతే రాదు కదా. అందుకని బాబా అంటున్నారు తప్పకుండా చేయండి. మాటికి మనసుని ఏకాగ్రం చేసి బిందు రూప స్థితి, ఫరిస్తా స్థితి, బ్రాహ్మణ రూపంలో నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఇలా అనుభవం చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఏకాగ్రం ఒక్క నిమిషంలో అవ్వాలి. సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. అలజడి అనేటువంటిది దాని తయారీ అది చేసుకుంటుంది. కానీ బాబా అంటున్నారు మైండ్ కంట్రోల్, మన్ మేరా హై మే మన్ నహీ మేరా మన్ హై. మనస్సు నాది అని అంటారా, నేను మనస్సుని అంటారా? మనస్సు నాది అంటారు. అంటే మనసు మీ కంట్రోల్లో ఉండాలి కదా. మీ మనసు అయినప్పుడు మీ కంట్రోల్లో కాకుండా ఎవరి కంట్రోల్లో ఉండాలి? పరిస్థితుల కంట్రోల్లోనా, వేరే వాళ్ళ కంట్రోల్లోనా? వాళ్ళు బాధ పెడితే బాధపడ్డారు, సంతోష పెడితే సంతోషపడ్డారు. అప్పుడు ఎవరు గెలిచినట్లు? వాళ్ళు గెలిచినట్లు. అప్పుడు మీ మనసు ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? వాళ్ళ కంట్రోల్లో. బాబా అన్నారు మీ మనసు మీ కంట్రోల్లో ఉండాలా, వేరే వాళ్ళ కంట్రోల్లో, పరిస్థితుల కంట్రోల్లో, మాయ కంట్రోల్లో ఉండాలా? మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుందా లేదా టెస్ట్ చేయాలంటే రోజు డ్రిల్ చేయండి. డ్రిల్ చేసి చూసుకోండి, నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుందా, ఇది బాబా మనసేనా అని చూసుకోండి. అందరూ కూడా మరి వచ్చిన వాళ్ళందరూ బాప్దాదా ఒక్కొక్క పిల్లలు కూడా చాలా ప్రియమైన వారు. ఎందుకు? ఎలాంటి పిల్లలైనా బాప్దాదా పిల్లలందరూ కోట్లల్లో కొద్దిమంది. చాయ్ పురుషార్థమే కమ్జోర్ హే. నాకు పురుషార్థం చేయడం రావట్లేదు కదా, నేనంటే బాబాకి ఇష్టమో కాదా అనుకోకండి. బాబా అంటున్నారు మీరు కోట్లలో కొద్దిమంది బాబాకి ఎంతో ప్రియమైన వారు. ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా మేరా బాబా అన్నారో బాబాకు కూడా మీరు చాలా చాలా ప్రియమైన వారు. కాబట్టి మళ్ళీ గుర్తు చేయించేది ఒకటే విషయం. ఎలా చూడాలనుకుంటున్నారు? మర్చిపోయారా? బాబా ఎలా చూడాలనుకుంటున్నారు, నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు? వెరీ గుడ్. అమ్మాయి గుర్తన్న వచ్చింది. వికసించిన గులాబీ పువ్వులాగా చూడాలనుకుంటున్నారు, హర్షితంగా చూడాలనుకుంటున్నారు, సంతోషంగా మెరుస్తున్నట్లు చూడాలనుకుంటున్నారు. ఆ విషయం వస్తుంది వెళ్ళిపోతుంది, నా ముఖంలోని సంతోషం పోకూడదు. సంగం యుగం యొక్క సంతోషము పరమాత్ముడు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఈ గిఫ్ట్ని నేను పోగొట్టుకోకూడదు. హోలీ అంటే ఏ విషయాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, హోలీ చేసుకోండి. అంటే ఏంటి? హోలీ బాత్, హోలీ జరిగిందేదో జరిగిపోయింది, నా సంతోషం మాత్రం పోకూడదు. పరమాత్మ గిఫ్ట్ ఖజానా సంతోషం. బాప్దాదా సదా ఏవి कहते हैं, బాప్దాదా సదా ఇదే చెప్తున్నారు. మీరు ఎంత పంచి పెడుతూ ఉంటే అంత సంతోషం అనేది పెరుగుతూ ఉంటుంది. फिर तो ఆటోమేటికల్ సేవా करता रहेगा, जो भी देखेगा वह यही सोचेगा क्या मिला है. ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు ఇదే ఆలోచిస్తారు, మరి ఏంటి వీళ్ళకి ఏం దొరికిందని ఎంత సంతోషంగా ఉన్నారు అని ఆలోచించాలి అంటున్నారు బాబా. ఎవరు చూసినా ఏమనుకోవాలంట?
కాబట్టి దిల్కుష్ మిఠాయి అనేది అందరికీ సంతోషం అనే దిల్కుష్ మిఠాయి పంచిపెట్టండి. మీరు కూడా తినండి. ఫస్ట్ మీరు తిని అందరికీ పంచిపెట్టండి. తినేసారా అంటున్నారు బాబా. తినేసారా? ఏంటి సంతోషం అనే మిఠాయి తినేసారు కదా అంటున్నారు బాబా. ఏ మిఠాయి తింటే షుగర్ కూడా రాదు, ఏమీ రాదు. ఏం మిఠాయి? సంతోషం అనేటువంటి మిఠాయి. సంతోషం అనేటువంటి మిఠాయి ఎప్పుడు తినాలి? రోజు తినండి అంటున్నారు బాబా. ఇస్మే కోయి బీమారీ నహీ హోగి. ఈ మిఠాయి తింటే ఏమీ హెల్త్ పాడవదు అంటున్నారు బాబా. ఏం మిఠాయి? సంతోషం అనే మిఠాయి రోజు తినేయండి అంటున్నారు బాబా. अच्छा बाप दादा फिर से इशारा दे रहे हैं कि स्वपुरुषार्थ से स्व उन्नति सेवा के उन्नति दोनों तरफ अटेंशन देते रहो. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ముందు స్వపురుషార్థంతో పాటు సేవ ఉన్నతి చేయాలి అని కూడా ఆలోచించండి. రెండుటి మీద కలిపి అటెన్షన్ పెంచుకుంటూ ముందుకెళ్ళండి. సదా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. अच्छा चारों ओर के बाप दादा के स्नेह में समाई हुई याद और सेवा में आगे से बढ़ाने वाले నలువైపులా ఉన్నటువంటి బాప్దాదా స్నేహంలో ఇమిడి ఉన్నటువంటి సేవలో ముందుకు వెళ్తూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళేటువంటి అమృత వేళ అన్నిటికంటే మంచి పవర్ఫుల్గా తయారు చేసుకొని మనసా సేవ ద్వారా దయాహృదయులుగా దయాళు కృపాళుగా ఆత్మలకు ఏదో ఒక తోసులు ఇచ్చేటువంటి ఈ యొక్క విధితో ముందుకు వెళ్తూ ఉండండి. బాప్దాదా చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఉమంగ ఉత్సాహం బాగుంది. ఇంకా ఎడిషన్ ఏమి ఉండాలంటే తెలుసా? మరి అప్పుడప్పుడు అనే మాట డిక్షనరీలోంచి తీసేయండి. అంటే ఒక్కోసారి అది వస్తుంది, ఇది వస్తుంది, ఇంకా అది కూడా తీసేయండి. నలువైపులా ఉన్న పిల్లలు హోలీ జరుపుకున్నారు, కాల్చేశారు, సాంగత్యం అనే రంగులో మరి ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది అని జరుపుకుంటున్నారు. కాబట్టి चारों ओर के बच्चों को सम्मुख दिल में देख रहे हैं बाप दादा की पद्मा पद्मा गुना याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. ఈ విధంగా నలువైపులా ఉన్నటువంటి పిల్లల్ని సముఖంగా ఉన్న పిల్లల్ని హృదయంలో ఇముడ్చుకుంటూ బాప్దాదా చూస్తున్నారు. అందరికీ పదమా గుణాల శుభాకాంక్షలు యాత్యారిస్తున్నారు. वरदान सदा फरमान के तिलक को धारण कर फर्स्ट प्राइज लेने वाले फरमान बरदार भव. సదా ఆజ్ఞ అనేటువంటి తిలకాన్ని ధరించి ఫస్ట్ ప్రైజ్ తీసుకునేటువంటి ఆజ్ఞాకారిగా కండి. ఏ పిల్లల మస్తకంలో ఆజ్ఞాకారి అనే స్మృతి తిలకం అనేది పెట్టి ఉంటుందో సంకల్పం యొక్క ఆజ్ఞను కూడా సంకల్పం కూడా బాబా ఆజ్ఞ లేకుండా అంటే శ్రీమతం లేకుండా చేయకూడదు. అలాంటి వారికి ఫస్ట్ ప్రైజ్ లభిస్తుంది. ఏ విధంగా సీతాకో లకీర్ కి అందరు బైఠనే కా ఫర్మాన్ థా. సీత అంటే సీతాదేవి చూపిస్తారు కదా, రేఖ లోపల ఉండాలి అని ఆజ్ఞ లభించింది. అట్లాగే నేను కూడా శ్రీమతం అనే ఆజ్ఞ లోపల సంకల్పంతో సహా శ్రీమతానికి లోబడే ఉండాలి. ప్రతి అడుగు వేయాలి, ప్రతి సంకల్పం చేయాలి. ఇలాంటి ఆజ్ఞ యొక్క రేఖ లోపల ఉండండి. అప్పుడు సదా సేఫ్గా ఉంటారు. ఏ రకమైన రావణుడి సంస్కారాలు మీ మీద వారనేవి చెయ్యవు. ఎవరైతే గీత లోపల ఉంటారో రావణుడు దాడి చెయ్యడు. కాబట్టి సమయం అనేది వ్యర్థంగా పోదు అంటున్నారు స్లోగన్. కిసీ సే భీ లగావ్ హై తో వహ్ లగావ్ పురుషార్థమే అల్బేలా అవశ్య బనాయేగా. ఎవరి మీదన్నా మీకు కొంచెం ఆసక్తి ఆకర్షణ ఉన్నాయి అనుకోండి, అంటే వాళ్ళ మీదకే మనసు వెళ్తుంది అన్నారు అనుకోండి, మీరు పురుషార్థంలో నిర్లక్ష్యంలోకి వచ్చేస్తారు, తప్పకుండా వచ్చేస్తారట. ఏంటి ఎవరి మీద కన్నా మనసు వెళ్తుంది అంటే అర్థం ఏంటి? పురుషార్థంలో నిర్లక్ష్యం చేస్తున్నారు అని చేస్తున్నారు అంతేక. ఆ వ్యక్తి ఇషారే సదా అచల్ అడోల ఏకరస స్థితి యొక్క అనుభవం చేయండి. ఒక్క బాబా జ్ఞాపకంలో ఉండి ఏకరస స్థితి తయారు చేసుకోండి. అప్పుడు 1 మరియు 1లో వస్తారు అంటున్నారు. బాహర్ రహతే హుయే భీ పాఠ్ పక్కా కరో. బయట అన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా, బయట ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఒకటే పాఠం, నేను బాబాని చూడాలి, బాబాని ఫాలో చేయాలి. సీ ఫాదర్ ఫాలో ఫాదర్. ఇలా ఎప్పుడు పరిస్థితుల్లో కూడా కదిలిపోకూడదు. బ్రహ్మా బాబాకే సామ్నే కితనీ భీ బాతే ఆయి. బ్రహ్మా బాబా ముందు ఎన్నో విషయాలు వచ్చినాయి, కానీ ఆ విషయాన్ని బాబా చూడలేదు, శివ బాబానే చూశారు. కాబట్టి బ్రహ్మా బాబా నంబర్ 1 అయ్యారు. అట్లా బ్రహ్మా బాబాని అనుసరించి విషయాల్ని చూడొద్దు, బాబాని చూడండి, బాబాని అనుసరించండి. అచ్చా స్వమానము. నేను ఆత్మను సదా ఆజ్ఞాకారిని.
బీకే సునీత అక్కయ్య, బీకే సంచి అన్నయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే పైడిమర్రి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే రమ్య అక్కయ్య, బీకే దేవి అక్కయ్య, బీకే సత్యవతి అక్కయ్య, బీకే శాంత అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య. ఇంకా ఇంకొకరు చెప్పండి. బాగా చేస్తున్నారండి హోలీలో పాత సంస్కారాలు పాత మీరే డబుల్ పవిత్రంగా ఉంటారు, బయట వాళ్ళు ఎవరో ఉండరు, ఇది గెలవడు. మీరు సంఘంలోనే ఉత్సాహంలో ఉంటారు. మీ ఈ సంఘం యుగంలోను భగవంతుడు వచ్చి చెప్తున్నారు, మీ పాత స్వభావ సంస్కారాలను యోగాగ్నిలో దహించి వేసినప్పుడే పరమాత్మ సాంగత్యం అనే రంగు వేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఉత్సాహంలో ఉంటారు, సంతోషంలో ఉంటారు. బాబా కాల్చేయండి, యోగం అనే అగ్నిలో కాల్చేయండి. హోంవర్క్ చెప్పండి. ఇంకా కొంతమంది ఉన్నారు, చెప్పారు. హోంవర్క్ చెప్పండి. వినాశించే దైవ గుణాలు, శాంతి స్తూపం, బాబా ఇష్టాలు, బాబా రూము, బాబా శారదామ అని చెప్పండి. దాన్ని శారదామ అని చెప్పాలి. 4 ధామాలు తిరిగామని చెప్పాలి అని చెప్పాలి, అంతే. సమానం, నేను ఆత్మను సదా ఆజ్ఞాకారిని. ఈరోజు ఆన్లైన్లో మురళి విని ఓం శాంతి అని రాసిన వారు బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కల్లా లక్ష్మి అక్కయ్య, బీకే గురుమూర్తి అన్నయ్య, బీకే కేదార్శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే రాజేశ్వరి అక్కయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే అనంత మద్దుకూరి అనేడితో బీకే రాణి అక్కయ్య, బీకే సంతోష్ అన్నయ్య.